రాష్ట్రంలో కరెంటు ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని కొందరు తప్పుడు ప్రచారం చేశారన్నారు. కానీ కాంగ్రెస్ అంటే కరెంటు అని మరోసారి నిరూపించామన్నారు. ప్రజాభవన్లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు భట్టి. మంత్రి కోమటిరెడ్డి నిర్వాసితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని చెప్పారు మంత్రి. ఈ ఉద్యోగాల ద్వారా మీ కుటుంబాలు మీరు బాగా ఆర్థికంగా సామాజికంగా కూడా నిలదొక్కుని ఈ రాష్ట్రానికి హితోధికమైనటువంటి సేవలు మీరు అందిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి 2022 అక్టోబర్ నాడు ఎన్జిటిలో స్టే తీసుకొచ్చినటువంటి పర్యావరణ అనుమతుల్ని పూర్తిగా బంద్ చేశారు, క్యాన్సిల్ చేస్తే దాదాపు ఒక 2 సంవత్సరాల దాకా దాని గురించి పట్టించుకున్నటువంటి నాథుడే లేడు. వదిలేశారు గాలికి. వేల కోట్లతో పెట్టేటువంటి పరిశ్రమ ఒకరోజు ఆలస్యమైనా అది భారమే. అటువంటిది 2 సంవత్సరాలు ఆలస్యం కావటం వల్ల చాలా భారం పడింది. ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి బహుశా చాలాసార్లు రివ్యూ చేసి ఉంటాను నేను. ఈ డేట్ వరకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఈ జాతికి అంకితం చేయాలి. అలా చేయాలి అంటే నెల ఎంతవరకు పని పూర్తి చేయాలి, వారం ఎంతవరకు పని పూర్తి చేయాలని క్యాలెండర్ ఫిక్స్ చేసి, మీరు ఫిక్స్ చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం వారానికి అది పూర్తయిందా లేదా, ఆ వారంలో చేయాల్సిన పని పూర్తి కావచ్చు ఎందుకు కావట్లేదని ప్రతి వారం కూడా దాన్ని రివ్యూ చేసే కార్యక్రమం చేపట్టబట్టే ఈరోజు త్వరితగతిన ఇప్పటికే మనం 2 యూనిట్లని మనం అంకితం చేయగలిగాం, గ్రిడ్కి కలపగలిగాం. అక్కడి నుంచి పవర్ ప్లాంట్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ప్లాంట్ పొల్యూషన్ ఫ్రీగా ఎప్పటికప్పుడు మీరు జాబ్ వచ్చిందంటే మీరు నేర్చుకోవడం చదువుకోవడం బంద్ చేయొద్దు. మీకు ఇంకా కూడా దాని మీద డెప్త్గా చదువుతుంటూ ఈ ప్లాంట్లో చుట్టుపక్కల మిర్యాల కూడా దామరచెర్ల, నేరడిచెర్ల కానీ తండాలు కానీ పొల్యూషన్ పెరగకుండా టెక్నాలజీ ఏదైనా సరే మనం రాను పొల్యూషన్ పెరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పైకి రావాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా 4000 మెగావాట్లలో ఈరోజు దేశంలో నిర్మిస్తున్న 29,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లలో పెద్దది ప్లాంట్ మన ప్లాంటే. దీంతో అప్పుడు మనం చెప్పిన మాట ప్రకారం ఈ 20 మంత్స్లోనే మా డిప్యూటీ సీఎం గారు దాదాపు 7-8 టైమ్స్ మేము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మా కలెక్టర్ గారు, మేమందరం ఎప్పటికప్పుడు పర్సూ చేస్తూ చాలా వరకు క్లియరెన్స్ లేకుండే, వర్క్ స్లోగా ఉండే. కానీ ఇప్పటికే 2 యూనిట్లు ప్రారంభించి జనవరిలోపు మొత్తం యూనిట్లు కూడా కంప్లీట్ చేసి ప్రొడక్షన్ తీసుకొచ్చే విధంగా 20 నెలల్లోనే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డదంటే మీరు అర్థం చేసుకోవాలి.